కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్స్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మున్సిపాలిటీలలో 100 అన్నా క్యాంటీన్లను మొదటి దశలో తిరిగి ప్రారంభించడం జరిగింది. తద్వారా సగటున రోజుకి 1.41 లక్షల మంది నిరుపేదలు, చిరు వ్యాపారస్తులు, కార్మిక శ్రామికులకు లబ్ధి చేకూరుతుంది. ఒక రోజు ఉంటది, ఒక రోజు ఉండదు. ఉన్న రోజు తింటాం, లేని రోజు బయట పడుకోవాల్సి వస్తుంది. 5 రూపాయల భోజనం చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి కడుపు నిండుతుంది. మన ఇంట్లో భోజనం కూడా ఉండదండి, అంత సూపర్గా పెడుతున్నారు. డెక్కాడితే కానీ డొక్కాడిని ప్రాణాలు మాలాంటి పేదల బతుకులకి అన్నం పెట్టి ఎలుగు నింపాడు. బయట ఏదన్నా కొనుక్కొని తినాలంటే 200-300 ఖర్చు అవుతుంది సార్. మాకు పేదలు ఎంతో మందిని ఆదుకుంటాడండి చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ పెట్టి టైంగా మాకు భోజనం దొరికేలాగా పెట్టారండి. సెప్టెంబర్ ఎండుకంతా 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది వస్తున్నారు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నాం. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. అందరికీ థ్యాంక్ యూ. అన్నదాత సుఖీ భవ.